మాట ఎంతమంది అనుకుంటున్నారు నిజమని? చేతులు ఎక్కువ కష్టం కదా, అసలు లేదు అట్లే లేదు పెట్టుకొని. మీరు ఒకవేళ వెజిటేబుల్ ఇంజనీరింగ్ కాకుండా మీ లైఫ్లో మీరు చేసే వరకు ఆగిపోతే మీకు ఇన్కమ్ వస్తుందా? వస్తుందా? అయిపోతుంది. అంటే మీకు వెజిటేబుల్స్ అవసరం అవుతుంది, ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఫస్ట్ రీజన్ నా రీజన్ కరెక్ట్ ఉందా లేదా? ఈ రీజన్ మీకు కూడా ఎలిజిబుల్ కాదు, అంటే మీకు కూడా వర్తిస్తుంది అనిపించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. నాకు 2020 సంవత్సరం రోజు 2020 సంవత్సరం రోజు లాక్డౌన్ టైం స్టార్ట్ అయిన రోజు మా ఊళ్ళో స్టార్ట్ అయిందా? అంత స్టార్ట్ అయిందా? సీరియస్ కదా, దునియా మొత్తం స్టార్ట్ అయింది అవునా కదా? నేను నా గురించి చెప్పాలంటే నాకు నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్. ఒక మారుమూల గ్రామంలో చదువుకున్న వ్యక్తి నేను. మారుమూల గ్రామం, కంప్లీట్ మారుమూల గ్రామం. జెడ్పీఎస్సీ హై స్కూల్లో చదువుకున్నాం. ఇంటర్ వచ్చి హైదరాబాద్లో చేసినాం. తర్వాత నేను బీటెక్ ఏరోనాటికల్ కంప్లీట్ చేసుకున్నాం. కానీ దానికంటే ముందు నేను మా తాత గోల్డ్ షాపే, మా నాన్న గోల్డ్ షాపే. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, ఖచ్చితంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా? ఈ కులవృత్తులు ఎవరైతే ఉన్నారో చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే కులవృత్తి రావాలి అంటే రెడీమేడ్ ఫార్మ్ రెడీ ఉంది ఆల్రెడీ. 60 కూర్చుంటే వాడికి గిరాకీ వస్తుంది, 60 గిరాకీ వస్తుంటే పైసలు వస్తాయి. బాగుంటుంది కదా? నాకు ఆల్రెడీ రెడీ ఉన్న బిజినెస్ ఆల్రెడీ. నా మైండ్ సెట్ ఏంటంటే 4వ క్లాస్లోనే డిష్ మెయింటైన్ చేసిన. 4వ క్లాస్ అంటే సార్ 4వ క్లాస్ అంటే చిన్న స్కూలింగ్ లోపడే. ఎందుకు అంత కష్టం రాలేదు కానీ మా నాన్న చెప్పినమాట, ఎప్పుడు వచ్చినా డబ్బులు ఇవ్వడం అలవాటు చేస్తే జనాభా సోమరిపోతులు అవుతారంట. మా నాన్న చిన్నప్పుడు ఇప్పుడు మాట. అందుకే ఏం చేయాలి చెప్పిన నాన్న అడిగిన, ఏం చేయకొచ్చినోడా అని చెప్పాడు. చిన్నోడు అంటే చెప్పినంటే నాకు 3 రకాలు ఒక అన్నయ్య. లాస్ట్ నేను అనమాట. మా నాన్న చెప్పిన మాట ఏంటంటే, ఇట్లా ఉంగరాలు ఉంటాయి, ఉన్నాయి మొత్తం ఉంగరాలు కదా, ఉంగరం అనమాట. ఒక ఉంగరం ఎట్టయ్యారో నేర్పించింది ఆయన. ఉంగరం ఎట్టయ్యారో నేర్పించిండు. ఈ ఉంగరం చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి అమ్ముకో. ఆ ఏ మెటీరియల్ కాస్ట్ ఉందో మెటీరియల్ కాస్ట్ నాకు ఇవ్వు, మేకింగ్ నువ్వు తీసుకోవాలి చెప్పండి ఆయన. బాగుందో లేదు కాన్సెప్ట్ అంటే నాకు వర్క్ నేర్పించింది ఆయన, డబ్బులు ఇవ్వడం నేర్పిలే ఆయన. డబ్బులు ఇస్తే సోమరిపోతాయి ఇక్కడ, వర్క్ నేర్పిస్తే జీవితం తెలుసుకుంటాను. ఈ రోజు మా నాన్న చనిపోయి కూడా 12 సంవత్సరాలు అయింది. 2012 సంవత్సరం జనవరి 7వ చనిపోయాడు. ఇప్పటికీ ఆయన తెలుసుకుంటాను రోజు 10 సార్లు. ఎందుకంటే నాకు డబ్బులు ఇవ్వడం ఆయన వర్క్ నేర్పించిండు, మాట విధానం నేర్పించిండు, జీవితం అంటే బతకాలను నేర్పించిండు. ఇట్లా నేర్పిస్తే నీ జీవితాంతం గుర్తుంటుందా? నాన్న చనిపోయినప్పుడు గుర్తుంటుంది. ఎందుకు కారణం ఏంటంటే ఈరోజు ఆయన నేర్పించిన స్కిల్స్ బాగుంది. రెండోది ఏంటంటే అట్లా కేబుల్ మెయింటైన్ చేసిన, తర్వాత క్రూజర్ మెయింటైన్ చేసిన, తర్వాత బీటెక్ నేను 3rd ఇయర్లో ఆ డిస్టెన్స్ మ్యారేజ్ ఎంత మ్యారేజ్ అంటే దాని ప్రాబ్లం ఉంది. ఆయనకి పెరాలసిస్ రావడం స్టార్ట్ అయింది. ఆ మనీ లేక కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ డిస్టెన్స్ వేసిన లాస్ట్కి నా బీటెక్ ఏరోనాటికల్ అయిపోయింది. జర్మనీ పోయి పైలట్ అవ్వాల్సిన వ్యక్తి నేను. జర్మనీ పోయి పైలట్ అవ్వాల్సిన వ్యక్తి. పైలట్ తీసుకొద్దానికి కొంతమంది కాల్ నడుపుతారు, కొంతమంది బైక్ నడుపుతారు కదా. నేను విమానం నడుపుతాను అనుకున్నా. ఆ విమానంలో డైరెక్ట్ ఇయ్యాల ఛాన్స్. దానికి కోర్స్ ఉంటుంది బీటెక్ ఏరోనాటికల్ అని. ఆ కోర్స్ కంప్లీట్ చేసినాక మళ్ళీ దానికి ఎంబీఏ కంప్లీట్ చేయాలి, తర్వాత మళ్ళీ ఏరోనాటికల్ సబ్మిట్ చేయాలి. దానికి మొత్తం 5 ఏళ్ళు ఎక్స్ట్రా చేయాలి. దానికి డబ్బులు ఉండే కానీ మా అమ్మకు మాట అయిపోయింది, ఎందుకు కూడా బయట పని చేస్తాం, మనకి ఎట్లా బంగారు షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్ మెయింటైన్ చేస్తున్నామా. ఎందుకంటే నిజం సినిమా మీకు ఐడియా ఉందా? నిజం మూవీలో మహేష్ బాబుని ఎంకరణ నటించిన వ్యక్తి వాళ్ళమ్మ. సేమ్ లైక్ మా అమ్మ కూడా సేమ్ అంతే. ఆ సినిమా అది రీల్, ఇది రియల్. ఎక్కడో పని చేస్తే 7 ವರ್ಷ డబ్బులు వస్తాయి కానీ ఇక్కడ లైఫ్ రాదని చెప్పింది. ఈ రోజు నేను ఆ బిజినెస్ అంటే నేను చదువుకున్న డ్రీమ్ అనమాట. ఏరోనాటికల్ డ్రీమ్ అది, పెద్ద డ్రీమ్ అది. ఏరోనాటికల్ కావాలి, పైలట్ కావాలి డ్రీమ్ పెట్టుకున్నా. అట్లాంటి డ్రీమ్ ఎందుకు వదిలేసుకున్నా అంటే అమ్మాయి చెప్పింది ఏదైనా అమ్మాయి పక్కన నిజమే ఉంటుంది, అబద్ధం ఉంటుంది, ఆమె స్వార్థం ఉండదు. ప్రపంచంలో నిస్వార్థంగా ఉండే వ్యక్తి అవుతుందంటే ఒక్కరే ఒకరు. నేను నాన్నని చెప్పాను, అమ్మనే చెప్తాను ఖచ్చితంగా. అట్లాంటి నిస్వార్థమైన ప్రేమ తల్లిదండ్రులని, అట్లాంటి మాతృమూర్తులు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకసారి గట్టిగా క్యాచ్ చేద్దాం. కాబట్టి ఏం చేసిన అంటే ఖచ్చితంగా చదువు మొత్తం పక్కన పెట్టుకున్నా. అమ్మ గోల్డ్ గురించి నాకు క్లారిటీ ఇచ్చింది, ఎట్లయినా నేర్పించింది, మంచి మెయింటైన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఆ మెయింటైన్ చేసిన ప్రాసెస్ ఏమైందంటే నాకు లాక్డౌన్ టైంలో 2020 సంవత్సరంలో కరోనా వచ్చింది. దానికంటే ముందరనే మా సొంత అక్కనే పెళ్లి చేసుకున్నాం. ఇద్దరు మా అక్క కూడా ఎక్కడో ఉండే వ్యక్తి కాదు, పక్కనే ఉంటుంది. షాప్ ఉన్నదన్న తెలిసి షాప్ ఉన్నదో పక్కనే ఉంటుంది. ఈ షాప్ ఉన్నదో చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాయి ఆడుకోలేక, అంటే అడ్డంతో ఆడుకోనికి వచ్చినాడు ఇక్కడ. అట్లా చాలాసార్లు వచ్చినామట. అక్కడ అక్క కుక్కనే పెళ్లి చేసుకున్నాం. మా మెసేజ్ కూడా చదివిందంటే ఆమె కూడా ఎంఎస్సీ బీఈడీ చదువుకుంది. ఎంఎస్సీ బీఈడీ సింగిల్ టేక్లో సెట్ క్వాలిఫైడ్. సెట్ చాలా కష్టమైన సెట్ అంటే నాకు తెలియదు ఆ విషయం. నాకు ఏరోనాటికల్ అది నాకు బీటెక్ బేస్ కాబట్టి అమ్మ మంచి స్టడీ పర్సనే. కానీ లాస్ట్ 2019లో పెళ్లి చేసుకున్నాం కదా. పెళ్లి చేసుకున్న తర్వాత నాకు 2020లో మిస్సెస్ ప్రెగ్నెంట్ అవ్వడం, ఎలాంటి డాక్టర్ సజెషన్ లేకపోవడం. తర్వాత నాకు ఏమైందంటే ఈ వెజిటేబుల్స్ అవకాశం మీరు ఈరోజు వింటారు కదా, మీ ఫ్రెండ్ సుత్తమో ఎవరో ఇస్తారు కదా. కొంతమంది ఇలా బలవంతంగా రావచ్చు నాకు తెలిసి, ఈ పీడ పోతానికి కొంతమంది రావచ్చు నాకు తెలిసి. సతాయిస్తున్నా ఈ ఒక్కరో మీటింగ్ వస్తే చాలా పెద్ద లెవెల్ వస్తుంది, సార్ వచ్చిండు ఒకసారి రారా అని బలవంతంగా చేసిన లేదా కొంతమంది బలవంతంగా రావచ్చు నాకు తెలిసి. అంత సింపుల్ ఏం వస్తలేదు వచ్చి నాకు తెలుసు.
కొంతమంది పిలిచినప్పుడు రారు, ఎందుకంటే ఇట్లా వినాయక నిమజ్జనం అయిపోయి చాలా మంది ఇంకా అంటే వినాయక నిమజ్జనం బిజీ చాలా మంది, కొంతమంది జాబ్ బిజీలో. ఈ రోజు కూర్చునే వ్యక్తులు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మీ గురించి తీసుకురాలేదు, మీ జీవితంలో మంచి రోజులు రావడం కోసం తీసుకొస్తారు, గొప్ప మార్పు రావడం కోసం. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి కారణం ఏంటంటే రైట్ ప్లేస్, రైట్ ఏజ్, రైట్ అవకాశం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అది కానీ నాకు ఈ అవకాశం నాకు 2018లో వచ్చింది. మీకు దండం పెడతారు అయ్యా బిజినెస్ 2018లో ఈ అవకాశం వస్తే నేను బంగారు షాప్స్ ఆల్రెడీ 3 షాప్స్ మెయింటైన్ చేస్తాను. ఫుల్ బిజీ ఉంది లైఫ్ అంతా, డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంది, మంచి లైఫ్ బాగుంది, వెల్త్ లైఫ్ ఉంది. అందుకే ఆ 2018లో పట్టించుకోండి. ఎందుకంటే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఆకలి కడుపు నిండింది అనుకో, ఆకలి అయితే వాళ్ళకి చాలా మంది జాబ్ చేసినప్పుడు ఎంత వస్తుంది తెలిసి 20,000 వస్తున్నాయి, చాలా 20,000 రూపాయలు ఫుల్ వస్తున్నాయి చాలా కదా. 20,000 రూపాయలు దేంతో ఆందా అని అంటే దీనికి సరిపోతాయి అంటున్నా, ఏం సరిపో 50,000 సరిపో. ఇక్కడ 50,000 వచ్చిన ఉంటాయి, ఇక్కడ 50,000 వచ్చినారు. ఎంతమంది ఇక్కడ 50,000 వచ్చినారు? ఒకటే షేడ్ అయిపోయాడు ఇద్దరున్నా పోయిసారి గవర్నమెంట్ పైన ₹1,00,000 పైన వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు చెక్ చేసుకోండి, చాలా వాల్యుబుల్ వాటిది. నేను లాస్ట్ యొక్క ఖచ్చితంగా కవర్ చేస్తాను. నెక్స్ట్ నేను అనుకున్న టాపిక్ వేరే కదా, కానీ ఇక్కడ వచ్చిన టాపిక్ వేరే, ఎందుకంటే కొత్త వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాబట్టి నేను టాపిక్ మార్చుకోవాలి. మీరు చెక్ చేసుకోండి ఎంతమంది పీపుల్స్కి ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు ఎంతమంది ఇక్కడ 20,000 ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ 20,000 ప్లస్ ఇన్కమ్ హస్బెండ్ వస్తుందా? మీరు చెక్ చేసుకోండి, నెలకి 20,000 నుంచి ఈ జనరేషన్లో ఎక్కువ మంది హైదరాబాద్ బతికేటోళ్ళు ఇదే అయిపోతారు. 20,000 నుంచి 30,000 జీతం కదా ఆలోచించుకోండి. తర్వాత దీని నుంచి తర్వాత క్లారిటీ ఇస్తాను. మీరు ఎక్కడ డైవర్ట్ కాకపోతే ఎక్కడ డైవర్ట్ కాకపోతే ఇక్కడ ఉన్నది కదా బాగా ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. నేను కూడా ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేసిన కారణం అంటే షాప్స్ డబ్బులు వచ్చేది, కానీ ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేసిన కారణం ఏంటంటే మిస్సెస్ ప్రెగ్నెంట్ అవ్వడం, ఎలాంటి డాక్టర్ సజెషన్ లేకపోవడం, వెస్టైన్ ప్రొడక్ట్స్ని గుడ్డిగా నమ్మిన, కానీ వెస్టైన్ ప్రొడక్ట్స్ డైరెక్ట్ నమ్మలేదు. నేను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే గ్రేట్ పర్సనాలిటీ పురుషోత్తమ దాస్ పూర్ణిమ మేడం, ఫ్యూచర్లో మీకు మీ డౌన్ లైన్లో మా అప్లైన్ వల్ల ఈరోజు నిర్ణయం తీసుకొని చెప్పేసి 2 సంవత్సరాలు మీ గురించి వాళ్ళు ప్లాన్స్ కొడతారు అనే కదా, అట్లా రియల్ ఫ్యాక్ట్ ఇది. ఓకేనా? ఇదనమాట వాళ్ళు తీసుకొచ్చారు. 2018లో వినలేదు, కానీ మిస్సెస్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ప్రోస్ మొత్తం వాడినా, ఎందుకంటే కంపెనీ మీద నమ్మకం నాకు, వాళ్ళ మీద నమ్మకం నాకు, వాళ్ళ సీరియస్ మీద నమ్మకం, వాళ్ళ డెడికేషన్ మీద నమ్మకం నాకు, వాళ్ళ 5% అనిపించింది. ప్రొడక్ట్స్ బ్లైండ్గా వాడినా. మీరు చెక్ చేసుకోండి, ప్రెగ్నెంట్ పైన ప్రొడక్ట్ వాడడం వల్ల ఈజీనే కష్టమా? ఎందుకు కష్టం? కొనుక్కొచ్చి ఇచ్చేది కదా, కొనుక్కొచ్చి ఈజీని హస్బెండ్కి ఈజీనే, కానీ వాడాలంటే ఏమంటారా? ఈ డైవర్షన్ ఇస్తాగానే ఇది వాడమంటారా? ఎందుకంటే దేవుని తర్వాత నమ్మేది ఏమని? దేవుని తర్వాత ఎవరు నమ్ముతారు? హస్బెండ్, లేడీస్ డాక్టర్ నమ్ముతారు, అవును కదా. ఆ డాక్టర్లే లేనప్పుడు ఇప్పుడు నేనెవరు నమ్మాలి భూమి మీద? లాక్డౌన్ టైంలో నాకు దేవుడే లేడు, దేవుడు అనే వ్యక్తి అంటే కనపడాడు, డాక్టర్స్ లేకపోయి ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఆ రోజు నేను 2018లో బిజినెస్ అవకాశం చెప్పినప్పుడు వీళ్ళిద్దరిని అనుకున్నమాట, బిఎన్ రాస్తున్నా, ఎస్ఎన్ రాస్తున్నా, పేరు చెప్పిన నాకు పేరు తెలుగులో అనుకున్న వాళ్ళిద్దరిని. తెలుగులో ఏమనుకున్నంటే గాడో రాష్ట్ర, ఏమంటున్నా తెలుసా? గాడో అంటే ఓ తిట్టు లాంటిది అనమాట, లేదా తిట్టు లాంటిది ఒకటి. 2018లో ఒక వ్యక్తిని గాడు అనుకున్నా, ఏ పనికి మాట అంటే మీరు జాబ్ చేసుకుంటున్నా, అది బిజినెస్ చేసుకోవచ్చు కదా, అంటే జాబ్ చేసుకున్న వ్యక్తి జాబే చేసుకోవచ్చు, బిజినెస్ ఎందుకు చేసుకున్నా అనుకున్నా క్లియర్గా. తిట్టుకున్న ఆ రోజు ఆయన 2018లో వ్యక్తి చెప్పిన బిజినెస్ ఆయన కూడా గాడని తిట్టుకున్నాయని, తెలుగులో గాడు అనుకున్నా, ఇంక పని పడలేదు ఇంతే అనుకున్నా. కానీ 2020 సంవత్సరంలో నాకు 2020 సంవత్సరం ఆగస్ట్ కాదు, మే 18th రోజు, ఎగ్జాక్ట్లీ మే 18th రోజు నాకు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో తెలుగు గాడు కాస్త ఇంగ్లీష్ గాడు అయ్యారు. ఇంగ్లీష్లో మాటే కాదు, ఒక ప్రెగ్నెంట్ పైన డాక్టర్ సలహా లేకుండా వాడాలంటే ధైర్యం నాకుంది, కానీ మిస్సెస్ ఉండాలా. నా మీద నమ్మకం, నాకు అప్లైన్స్ మీద నమ్మకం. ఆ ఇద్దరు తెలుగు గాడు కాస్త ఇంగ్లీష్లో గాడ్స్ అయ్యి రాదు. బాగుందా లేదా? ఈ రోజు మీకు కూడా ఈ వెస్ట్ అయ్యే అవకాశం ఎవరికైతే వచ్చిందో, వెస్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటేనే రాదు మీకు. దేవుడికి మీరు ఇష్టమైన వ్యక్తులు, దేవుడు చాలాసార్లు ముఖ్యులు, దేవుడు చాలాసార్లు ప్రేయర్ చేసింది మీరు ఆల్రెడీ. దేవుడు నా జీవితంలో ఏదైనా నిన్న నిరూపించుకున్నాం అనుకుంటా, నాకు ఏదైనా అవకాశం అనుకో చాలా మంది అనుకోరు కాబట్టి ఈరోజు మీరు హాల్లో కూర్చుంది కదా, అనుకోరు కాబట్టి హాల్లో కూర్చున్నారు, అనుకోరు కాబట్టి మీరు నిలబడి కూడా చాలా మంది ఓపికతో వింటారు క్లియర్గా, అవునా కదా?
అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు కూడా సీరియస్గా 2 సంవత్సరాలు బిజినెస్ చేయగలిగితే, నిలబడి చేయగలిగితే, ఎవరి మాట వినకుండా బిజినెస్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా మీ డెవలప్మెంట్ మీరు కూడా లాస్ అవుతారు. దేవుడు అనే వ్యక్తి డైరెక్ట్ ఆడంట, గజ్జలప్పుడు ఆడంట. ఎట్లా వస్తుంది దేవుడు? ఒక మనిషి రూపంలో వస్తాడు. ఇంట్లో అయితేనే పేరెంట్స్ రూపంలో, తల్లి పేరెంట్స్ రూపంలో ఉండరు, కానీ బయట అయితే అప్లయన్స్ రూపంలో ఉన్నారు. అంతే అప్లయన్స్ రూపంలో అప్లయన్స్ గాడ్ చేస్తారు ఖచ్చితంగా. నమ్మొచ్చలేదా? మా అప్లయన్స్ అయితే ఖచ్చితంగా మీరు గాడ్స్ నాకైతే పక్క. తెలుగు గాడు కాదు, ఇంగ్లీష్ గాడు. మీ బిజినెస్ అర్థం కాకపోతే తెలుగు గాడు అవుతారు, ఇంగ్లీష్ బిజినెస్ అర్థమైందనుకో ఇంగ్లీష్ గాడు అవుతారు. చిన్న లాజిక్ అంతే. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నా స్టోరీ. నేను స్టోరీ కంటే పక్కన పెడితే, నేను మా మదర్ క్లీపెన్స్ వాడినా, అక్క షుగర్కి వాడినా, నేను కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాడినా, గోల్డ్ షాప్ కదా, ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తాను. నిన్న కూర్చొని ప్రాబ్లం ఉంటుంది, పొట్ట కూడా బందవలసి ఉంటుంది. మా మిస్సెస్ 6 నెలల ప్రెగ్నెంట్, నేను కూడా 6 నెలల ప్రెగ్నెంట్. ఎందుకంటే ఆ పొట్టలో మా విద్వానం ఉండు, నా పొట్టలో కూడా గ్యాస్ ఉంది. టైం తినకపోవడం వల్ల, ఈ షాయిలు ఎక్కువ రావడం వల్ల ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇద్దరు కాంపిటీషన్. నా 9 months అయితే రాలే, కానీ వెజిటేబుల్ 9 months రాలేదు అనుకుంటున్నాను. ఓకే, బాగా అర్థం చేసుకోవాలి. నాకు 6 months ప్రెగ్నెంట్ ఉంటే ఎక్కువ లేకుంటే, ఆ ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయిన లోపల నా డెలివరీ కూడా క్లియర్ అయిపోయింది. అంటే మొత్తం పుట్టలేదు నాకైతే. అంటే నేను 85 కిలోల వెయిట్ నుంచి నేను ఈ బిజినెస్ వల్ల, ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల 85 కిలోల నుంచి ఇప్పుడు 67 వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను. కొన్ని కంపెనీస్ ఉన్నాయి 5 o'clock లేపుతారు, అవన్నీ వాకింగ్ చేపిస్తారు, జాగింగ్ చేపిస్తారు. ఆ జాగింగ్ వాకింగ్ చేసే బదులు ప్రొడక్ట్స్ వాడడం నాకు అర్థం కాదు. ఆ నెలకు 8,000 రూపాయలు పెట్టాలి, 15,000 రూపాయలు పెట్టాలా, మనం ఉల్టా జాగింగ్ చేయాలా? ఆ జాగింగ్ చేస్తే ప్రొడక్ట్స్ వాడకపోతే పక్క కాదా మీరు? అవుతారా కదా? అదేందుకు వాడాలి నాకు అర్థం కాదు. వెస్టైన్ ప్రొడక్ట్ కుకింగ్ ఆయిల్ వాడుకుంటూ జస్ట్ వెస్ట్లిన్ క్యాప్సూల్స్ వాడగలితే, వెస్ట్లిన్ సంబంధించిన టూల్స్, వెస్ట్లిన్ సంబంధించిన ప్రొడక్ట్స్ వాడగలితే మీరు ఈజీగా 3 to 4 months లో 10 to 15 kgs వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇది 100% నిజం. ఇది నేను నిర్వహిత సాక్షి నేనే. అంటే ప్రెగ్నెంట్ పైన, మా మదర్ నీ పేరెంట్స్కి, మా అక్క షుగర్కి, చాలా మంది షుగర్ పేషెంట్స్ బీభత్సం కూడా బయట అవునా కదా. షుగర్ పేషెంట్స్కి బయట మైండ్ ఏముందంటే షుగర్ అనేది ఖచ్చితంగా పోదు అంటారు. నిజమే, షుగర్ పోదు పక్క. పుట్టిన కానీ చచ్చిపోయిన షుగర్ అందరికీ ఉంటుంది, కానీ షుగర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈ వెజిటేబుల్ ప్రోడక్ట్ మనం వాడటం ఏమిటంటే షుగర్ లెవెల్స్ అనేది ఇంబ్యాలెన్స్ కాస్త బ్యాలెన్స్ వస్తుంది. దీనివల్ల మీకు ఏంటంటే షుగర్ ట్యాబ్లెట్ వాడడం వల్ల 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఏమైతే కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతానికి, ఆ కిడ్నీ మీద ఎఫెక్ట్ అయితే ఏంటంటే డయాలసిస్ వెళ్ళిపోవచ్చు. డయాలసిస్ వెళ్తే ఏంటంటే పైసలు ఉంటాడు, పైసలు లేకపోతే నెక్స్ట్ డే పోతారు. ఆయన చాలా వాల్యుబుల్ వాడు. ఓకేనా? అట్లా ప్రాబ్లం అయితే. అందుకే మా సొంత మక్క ఏమంటున్నా, మా సొంత మక్క, మా సొంత అమ్మ అంటున్నా, సొంత మక్క, సొంత అమ్మ. ఎందుకు ఈ మాట వాడతారు సొంతం అని చెప్పినా, మీరు కొంతమంది బిజినెస్ కూడా తీసుకుంటారు, మన ఇంట్లో మీద వాడదామంటే కొన్ని ఏమైనా అవుతుందేమో. మీకే నమ్మకం లేకపోతే మీరు ఎట్లా వాడతారు నాకు అర్థం కాదు. మీకే నమ్మకంతో బిజినెస్ మీరు ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. అందుకే సొంత మక్క, సొంత అమ్మ నేను. ఎందుకంటే తెలంగాణలో సామెత ఉంది, ఇంట్లో గెలిచి మనం ఏం చేస్తున్నాం, మనం రచ్చకి వెళ్దామని కూడా ఇంట్లో వాడమా. నువ్వు ఇంట్లో వాడకపోతే బయట గెలుస్తావు, గెలవు కదా. అబద్ధాలు నిజమా? దేవుడు పక్కన చూస్తావు ఖచ్చితంగా. నిజం ఇది. అందుకని మా మిస్సెస్ ప్రెగ్నెంట్ పైన, మా అక్కకి షుగర్కి, మా అమ్మకి నీ పేరెంట్స్కి, నాకు ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నట్టే మీకు కూడా మేము మైండ్లో పోవాలని చెప్పి మాట. ఓకేనా? అక్కడ ప్రొడక్ట్స్ వాడడం బాగుంది. ఇప్పుడు చెప్పండి, ప్రొడక్ట్స్ బాగున్నప్పుడు పీపుల్స్ చెప్పడం ఈజీనా కష్టమా? చెప్పడం ఈజీనా కష్టమా? ఇప్పుడు కొత్త వాళ్ళకి డౌట్ వస్తుంది, ఇందుకు ఏం చేయాలి సార్? బాగానే కోటేసుకుని మాట్లాడాలి కదా. కోటేసుకుని మాట్లాడాలి కాదు ఇక్కడ. ఇక్కడ ఏం చేయాలంటే 2 పని చేయాలి. మీరు బయట ఎక్కడో వాడతారు ప్రోడక్ట్, అయితే వాడతారో అక్కడ వాడే ప్రోడక్ట్ ఏదో ఇక్కడ వాడతారు, ఫ్రెష్ అయినా వాడతారు. వాడితే ఏమొస్తుంది? ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. 10 మంది కూడా ఇప్పుడు చెప్పండి, భూమి మీద డబ్బులు లేని ఇల్లు ఉందా, రోగం లేని ఇల్లు ఉందా? డబ్బులు లేని ఇల్లు, రోగం లేని ఇల్లు ఉందా, డబ్బు లేని ఇల్లు ఉంటాయి కదా. డబ్బులు లేని ఇల్లు, డబ్బులు లేని ఇల్లు చాలా ఉన్నాయి భూమి మీద, కానీ రోగం లేని గుడిసెకులు లేదు చెప్తున్నా. రోగం లేని ఇల్లు కాదు, గుడిసెకులు లేదు చెప్తున్నా. ప్రతి ఒక్క మనిషికి ఏదో రోగం ఉంది. జీపెన్స్ అని చెప్పి, షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లము, పీసీఓడి ప్రాబ్లమ్స్, చాలా హార్మోన్స్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి భూమి మీద. ఎయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఏమంటుందంటే, నేను ఎట్లయితే నా ఆరోగ్యం బాగు చేసుకున్నానో 10 మంది ఆరోగ్యం బాగు చేద్దామని ఆలోచుకున్నా. ఈ నిర్ణయం కరెక్టే కదా? నేను ఆరోగ్యం కూడా కరెక్టే భూమి మీద. మా అప్పేసి నా గురించి ఆలోచన కరెక్టే. నేను కూడా 10 మంది కూడా మంచి గురించి ఆలోచిస్తే పుణ్యం అవుతారా, పాపం అవుతారా? నేను మా ఊళ్ళో చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, మా ఊళ్ళో విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా, అందుకే చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. ఏం అబ్జర్వ్ చేసిన అంటే, ఏదైనా ముసలి వాళ్ళకి, ముసలంటే అని చేతగాని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసాం అనుకో, ఏమైతే వాళ్ళకి నీ కడుపు సల్లగా ఉండా అంటారు. మీరు ఎప్పుడు పదాలేదు కొత్తగా అనిపిస్తుంది. సిటీలో అయిపోయావు నువ్వు, వెళ్ళిపోయి భయపడతారు అట్లా. ఏమైనా ఇచ్చిండేమో, నిమ్మకాయ పెట్టినేమో, యాపకాయ పెట్టి భయపడుతున్నారు, చేతులు అనుకుంటారు, కానీ భయపడుతున్నారు. ఊళ్ళో ఏమంటుంది? పుణ్యం అవుతాడు. ఇంకా కొంచెం గట్టి హెల్ప్ చేస్తే, అందుకు బిందె రేపడం రావట్లేదు, నువ్వు వెళ్ళి బిందె తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పెట్టచ్చు. అప్పుడు ఏమంటారు? మనవడాన్ని నా ఆయుష్ కూడా వస్తుంది బతుకోరాటారు అంటారా? నా ఆయుష్ కూడా వస్తుంది బతుకోరాటారు. నువ్వు వెజిటేబుల్స్ కూడా వేరే పని చేస్తున్నా. ఏమంటారు? ఏం చేస్తున్నా?
నేను ఆరోగ్యంగా ఉన్నా 10 మంది ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నాను, 10 మంది పీపుల్స్ గెలిపడానికి అవకాశం కల్పించి గెలిపిస్తున్నాను క్లియర్గా. ఇంట్లో పుణ్యమా పాపమా? పుణ్యమే. పుణ్యమా పాపమా? పుణ్యమే. పుణ్యమా పాపమా? పుణ్యమే. నేను అదే పని చేస్తున్నాను. ఇప్పుడు ఎస్ఐపీ సార్ వద్దన్నా కూడా నెలకు అకౌంట్లో 3 లక్షల పైన అకౌంట్ వేస్తాను, వద్దనే వేస్తున్నాం. వద్దనే సంవత్సరం 2 ఫారెన్ ఇస్తున్నారు, వద్దనే కాలు గిఫ్ట్ ఇస్తారు, వద్దనే కాలు గిఫ్ట్ ఇస్తారు. అందుకే కంపెనీ చుట్టూ నేను చేసిన పని ఏంటంటే వెస్టేజ్ పుణ్యం ఎక్కువ నేను చేసిన 4 సంవత్సరాలు పెరిగి ఏంటంటే 8 లక్షల అప్పు క్లియర్ చేసుకున్నాం. ఎంత? 8 లక్షల అప్పు క్లియర్ చేసుకున్నాం. చాలా ప్రౌడ్గా ఎక్కువ టెన్షన్, ఎందుకంటే బయట 2 లక్షలు అప్పున్నా కూడా ఆయన ఇంత ఉంటాడు నాకు తెలిసి మస్తు టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఆయనకు వచ్చిన 20,000 జీతం సంవత్సరానికి ఎంత? 3,60,000. 2,40,000. 20,000 జీతం నెలకంటే సంవత్సరానికి ఎంత? 2,40,000. 2,40,000 అవును కదా? 2,40,000 చేయాలి, 2,40,000. ఇదే విధంగా 30 ఏళ్ళు కష్టపడితే 30 ఏళ్ళు ఎంత? 30 ఏళ్ళు కష్టపడితే ఎంత వస్తుంది? 3,18. నేను మ్యాథ్స్ చాలా వీక్ నేను. 60 లక్షల ఎంత? 24 లక్షలు 62 లక్షలు సార్. ఎంత? తక్కువ చెప్తాడా? 62 లక్షలు. ఏంటంటే నెలకి 20,000 రూపాయలు, సంవత్సరానికి ఎంత? 2,40,000. 30 ఏళ్ళకి ఎంత అవుతుంది? 62 లక్షలు వచ్చినారు. నియర్లీ 65 లక్షలు. ఎంత? 65 లక్షలు. లేదు సార్ నాకు 20,000 లక్షలు 30,000 వస్తే సంతోషం ప్రౌడ్ కదా, గర్వంగా ఎప్పుడు రాదు. మేము వాళ్ళు చూసి రాసుకున్నాం. విలేజ్ ఎంత రాసుకున్నాం క్లియర్గా? 3,60,000. 3,60,000 అవునా? 30 ఏళ్ళకి 30 ముళ్ళు అంటే 1 crore. లేదా ఇన్సెంటివ్స్ అవి గట్టిగా పండుగలు కూడా ఆన్లైన్ తీసుకొని పనిచేసినాం, ఏ దావులు కూడా పండుగ తీసుకొని పనిచేసినాం. వాళ్ళు అనుకున్నాం పోలుకొని 1.5 CR రాయొచ్చా? మీరు ఆలోచించుకోవాల్సిన విషయం కదా ఈ రోజు ఇదే. ఎందుకంటే బంగారం పని చేసుకుంటూ బిజినెస్ ఈ రోజు కూడా పార్ట్ టైం చేయగలుగుతాం. పార్ట్ టైం చేసుకుంటూ ఇంత సక్సెస్ అయిన కారణం ఏంటంటే నేను బిజినెస్ లో నాకు తీసుకొచ్చిన అప్లయన్స్ అనే వ్యక్తులు ఎవరైతున్నారో అప్లయన్స్ నేను గుడ్డిగా నమ్ముతాను. ఇప్పుడు కూడా గుడ్డిగా నమ్ముతా, చదువుకొని నమ్మలేదు, గుడ్డిగా నమ్ముతానని. అందుకే నేను ఈ స్థాయి రాగలిగిన. ఇప్పుడు నేను సంపాదించాలంటే 8 లక్షలు అప్పు క్లియర్ చేసుకున్నాం, నెలకు 3 లక్షల సిద్ధం సంపాదించుకుంటాం. ఆల్రెడీ 10 లక్షల టాటా నేషన్ కార్ కొనుక్కున్నాం, 2.8 lakhs వరకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనుక్కున్నాం. రీసెంట్గా మనం 3 నెలల నుంచి పత్రాలు బంగారం కొనుక్కున్నాం. ఎంత? ఇంకోటి ఏంటంటే రీసెంట్ కాదు మీకు బుక్ చేసాం, మాకు సినిమా సులభం తెలుస్తారని 2.2 CR వరకు విల్లా బుక్ చేసాం ఆల్రెడీ. ఇంకోటి ఎక్స్పర్ట్స్ కూడా అనౌన్స్ చేసి పెట్టినారని బెంచ్ కార్ కూడా బుక్ చేసాం ఆల్రెడీ. అదే బంగారం చేసుకొని ఈ విల్లా కొనుక్కొని కారు ఉన్నప్పుడు జనాలు ఏమంటారు, ఈ అవసరం ఎంతమంది ముంచిండో అంత మంచి పుణ్యం నాకు ఆ పుణ్యం నాకు అని చెప్పాను. నువ్వు బయట తీసుకోండి, మీరు ఏ నాకు గోల్డ్ వరకు ఏ బిజినెస్ తీసుకోండి, భూమి మీద ఏ వర్క్ చేసినా ఏ బిజినెస్ చేసినా కూడా కస్టమర్స్ ని మోసం చేయకపోతే నువ్వు డబ్బులు సంపాదిస్తావా? నీకు వచ్చిన రేటుకి నువ్వు వచ్చినట్టే ఇస్తావు. హోల్సేల్ డిస్కౌంట్ నువ్వు డైరెక్ట్ ఇస్తే నువ్వు మిగులుతావు ఏమన్నా? ఖచ్చితంగా మిగలదు. లాస్ అయితే పక్క ఎత్తున్నా. నీతి నిజాయితీగా బయట బిజినెస్ లో ఉంటే ఖచ్చితంగా నువ్వు లాస్ అవుతావు. నీకు ఎంత డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలంటే అంత జనాలు మోసం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం? జనాభా గెలిపిస్తున్నాం. ఎవరో సామెత ఉంది, నన్ను నమ్ముకో ఉన్న నమ్ముకో అని చెప్పి క్లియర్గా. ఎందుకు మాట చెప్తున్న మాట అర్థం చేసుకొని బయట జనాభా మెత్తగా ఉన్నోని ఈజీగా మోసం చేస్తారు. సొంత తమ్ముడిని, సొంత అన్నని, సొంత అక్కని, సొంత చెల్లెని అని కేసుల మధ్య ఏమవుతుంది? అట్లా అవుతుంది మొత్తం చుట్టాల కేసు అంతా. రెండోది బెస్ట్ ఫ్రెండ్ మోసం చేస్తున్నాం, బయట నమ్మితే మోసం చేస్తున్నాం. రెండోది ఏమంటుందంటే ఇది మోసం చేసిన కేసు ఒక కేటగిరీ ఉంది. రెండో కేటగిరీ ఏముందంటే కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం కొంతమంది బిజినెస్ మ్యాన్ ఏం చేసినట్టే జాబ్ అనే అవకాశం కల్పిస్తుంది. కొంతమందికి జాబ్ అనే అవకాశం కల్పిస్తుంది క్లియర్గా. వాళ్ళకేమో జాబ్ ఇచ్చినకేమో ఎంప్లాయీకి ఏమో జీతం వస్తుంది, బిజినెస్ మ్యాన్ కి జీవితం వస్తుంది. ఆడ ఒక జాబ్ ఎంప్లాయీ ఒక బిజినెస్ మ్యాన్ కాలేడా ఖచ్చితంగా నేర్పిరాడా. అదే బెస్ట్ ఎబిలిటీ నాకు ఎందుకు వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ నీతి నిజాయితీ బతికే ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే ఇక్కడ పేదోడు గెలుస్తుంది బెస్టేలో, ఒక అప్పులపాల వ్యక్తి గెలుస్తుంది ఇక్కడ, ఒక హౌస్ వైఫ్ గెలుస్తుంది, ఒక సింగిల్ స్టూడెంట్స్ గెలుస్తుంది ఇక్కడ, జాబ్ చేసే వాళ్ళు గెలుస్తారు, వినయ్ చేసే వాళ్ళు గెలుస్తారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గెలుస్తుంది. ఇట్లా అంతే ఆల్ కేటగిరీ పీపుల్స్ ఇక్కడ నీతి నిజాయితీగా అప్లైన్స్ నమ్ముకొని వాళ్ళు రావడం వల్ల గెలుస్తారు. ఇప్పుడు ఇలా నమ్మితే పాపమా, నమ్మితే పాపమా? శాపమా పాపం? నమ్మితే శాపం లేదు, పాపం లేదు. ఏమిటి ఇక్కడ గెలుస్తుంది అంటే నమ్మొచ్చా లేదా? ఇక్కడ నేను అప్లైన్స్ అనేది గుడ్డే నమ్మిన కాబట్టి ఈరోజు ఇవన్నీ సాధించగలిగిన. మీకు ఛాన్స్ ఉందా లేదా? ఇంత మించింగ్ ఇక్కడ ఇదే కాన్సెప్ట్. ఇక్కడ ఇప్పుడు ఈ రాష్ట్ర కదా, ఈ రాష్ట్రం నుంచి క్లారిఫికేషన్ నేను ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ఇక్కడ డ్రీమ్స్ ఉన్నాయండి?
అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అడిగినా ఎందులో డ్రీమ్స్ ఉన్నాయి కదా సగం లేదు సగం డ్రీమ్స్ ఉన్నట్టు వచ్చి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాగా అర్థం చేసుకోండి, మీ జీవితంలో అందరికీ డ్రీమ్స్ అందరికీ అవునా కదా, డ్రీమ్స్ అందరికీ ఉన్నాయి భూమి మీద. ఇదే డ్రీమ్ స్పెల్లింగ్ ఇంతేనే కరెక్టేనా? మామూలుగా ఇదే నేర్పించి మా సార్ అయితే మామూలు సార్ మీ సార్ ఇదే నేర్పించి మాకు డ్రీమ్స్ అవును కదా. కానీ చెక్ చేసుకోండి, 95% పీపుల్స్ డ్రీమ్స్ నెరవేరమంట భూమి మీద. డ్రీమ్స్ లాగా ఉండిపోతున్నాయంట. అందుకే చాలా మంది ఏం చేస్తారు, మధ్యాహ్నం కూడా పడుకుంటారు, మార్నింగ్ వరకు నైట్ అనుకుంటారు, ఎక్కువ అనుకుంటారు. ఎందుకంటే కలలు గంటారు పాపం పడుకొని కలలు గంటారు పాపం. వాళ్ళు తప్పు వాళ్ళ కాదు, అవకాశాలు లేకపోవడం కూడా ఉండొచ్చు. రెండోది ఏముంటారంటే వాళ్ళు గెలుద్దామని ఆలోచన కూడా నేను దీనే చేయలేను, నా వల్ల కాదు, నేను జాబ్ చేస్తున్నా కలదనుకుంటాను. నువ్వు జాబ్ చేసి భూమి మీద జాబ్ చేసినప్పుడు ఎంత సంపాదిస్తున్నావు మొత్తం. ఇది ఎంత నిజం అంటే జగమెగిన సత్యం. ఇది తెలుగులో జగమెగిన సత్యం, సాక్షి మాట. ఈ నిజం ఎక్స్పర్ట్స్ అని చెప్తారు, ఓచు కానీ రైట్ అయినాక ఓచు కానీ అలా నిజం ఈ మాట. ఇప్పుడు చెప్పండి, మీరు చెక్ చేసుకోండి, ఒక మాట చెక్ చేసుకోండి. 20,000 రూపాయలు ఖర్చు అవుతుందా మిగులుతుందా? ఇప్పుడు 30 ఏళ్ళు కష్టపడేటప్పుడు అయితే 1.65 CR ఉందో అది ఖర్చు అవుతుందా మిగులుతుందా? నీకు 20 ఏళ్ళ కింద మీ మేనమామ తులం బంగారం పెట్టింది కదా, తులం బంగారం పెట్టి బస్సులో పెట్టినాడా, కర్మగా పెట్టినప్పుడు లేదా ప్రేమతో పెట్టినప్పుడు వచ్చి ఈ రోజు నా బిడ్డ పెళ్లి చేస్తున్నాయన ఫోన్ చేసి లాస్ట్ మంత్ నెక్స్ట్ మంత్ పెళ్లి చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి? తులం రెడీ చేసుకో. అవునా కదా. ఇప్పుడు తులం బంగారం రేట్ ఉంది ఫ్రెష్గా, నిన్ననేమో 74,000 ఉంది. ఈ రోజు ఎందుకు కొంచెం రేట్ అయిన కారణం ఏంటంటే ఈ రోజు రేట్ ఎంత ఉందంటే 75,850 రూపాయలు తులం. జస్ట్ తులం 75,850 రూపాయలు తులానికి ఉంది. నీ జీతం ఎంత? 20,000. బంగారం రేట్ ఎంత? జాబ్ పోతావా జాబ్కి వెళ్తాం. జాబ్ కొంతమంది ఏం చెప్తారు ఎప్పుడు తులం బంగారం పెట్టే దగ్గర హాస్పిటల్ పోతారా, నేను హాస్పిటల్లో ప్రాబ్లం ఉన్న పైసలు లేవు మామ ఏమనుకోకుండా దానికి కారణం చేతిలో ఉంటాను క్లియర్గా. లేదా నేను ఏం పోయి ఇప్పుడు వేసుకోమాకుంటాను ఎగిరిస్తాను క్లియర్గా. ఒకవేళ వాళ్ళు కాకపోతే ఆడవస్తాం అందరికీ. కొంచెం లేట్గా అర్థమైతే అందరికీ అంత సింపుల్గా అర్థం కాదు, కొంచెం లేట్గా అర్థమైతే చెక్ చేసుకోండి. తులం బంగారం అంటే కొంతమంది గ్రామ్ బంగారం పెట్టాం ఏది పరిస్థితి మర్చిపోయి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హాస్పిటల్ పిల్లలు కట్టాలా, నీ పిల్లల ఫీజులు ఎట్లా, స్కూల్ ఫీజులు, రూమ్ ఓనర్ మీ ఓనర్ ఎవరైతే ఉందో ఆ ఓనర్ తిట్టినా మెచ్చినా కూడా ఏం చేయాలి ఖచ్చితంగా అట్లే ఉండుకోవాలి. ఎందుకంటే ఆ ఓనర్ ఏమనలే మనం కిరాయి మారలే, మన జీతాలు లేవు కాబట్టి కాంప్రమైజ్ లైఫ్ ఇదంతా. నేను ఎంత ఏం చెప్తున్నా, 95% పీపుల్స్ జీవితం ప్రజెంట్గా నాట్ ఓన్ ఇండియా మ్యాక్స్ అందరూ ఇట్లే అవుతుంది మీద 95%. ఎందుకంటే అందరు డ్రీమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి ఏం లేవంటే అవకాశాలు లేవు, అవకాశాలు లేవు. రెండోది నమ్మకాలు లేవు, వాళ్ళకి ఏం లేదు. అది పెద్ద ప్రశ్న. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇప్పుడు చెప్పింది నిజమాబద్ధం ఇది. ఇప్పుడు వీళ్ళకి డ్రీమ్స్ అని రాస్తారు, ఏమంటారు డ్రీమ్స్ అని రాస్తాయి. ఏ డ్రీమ్స్ అంటారు సార్? డ్రీమ్స్ ఎందుకు నాకు అవసరమా? ఎట్లా రేవంత్ ఇచ్చిన బస్సు ఫ్రీ ఉంది, ఎట్లా నెలకు 2,000 మిగులుతున్నా కావాలి, ఇంకేం కావాలి అంటారు కదా. నేనేమని చెప్పిన అదే రేవంత్ ఇచ్చిన బస్సుని మీరు 3 నెలలు బస్సులో తిరిగి మీరు కరెక్ట్ 4 నెలల సొంత కాలం వచ్చి వెస్ట్ నుంచి వీలైతే 3 నెలలు బస్సులో తిరిగి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ టీం సామాన్ చెప్తే నేను ఏం లేదు ఈ రోజు బస్సు తిరిగా ఇక్కడ లాస్ట్ బస్ స్టేషన్ దాకా పోయినా ఆడికి మన బస్ స్టాండ్ 2 రౌండ్ ఎక్కువ 2 రౌండ్ ఎంతమంది పర్సన్ చేసుకుంటారు బస్సులు పక్కన వాళ్ళని 10 మంది పర్సన్ చేసుకోకపోతే 10 మంది పర్సన్ చేసుకోవాలి. రోజు 10 మంది పర్సన్ చేసుకుంటే నెలకు ఎంతమంది అవుతారు? 300 మంది అవుతారు. 300 మంది కాస్త 30 మంది బిజినెస్ రారా? 30 మంది పీపుల్స్ లో 6 లెగ్గులు వేసుకోలేవా? 6 లెగ్గులు వేసుకుంటే 6 మందికి బ్రాంచ్ చేయలేవా? 3 నెలల ఇప్పుడు ఏమైతే బిజినెస్ 4 నెలలు ₹1,00,000 ఇన్కమ్ వస్తాయి. అంతా 4 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఏదంటే బస్సు ఇంటికి ఇచ్చేట్టు మనం ఎందుకు ఆడుతున్నాం? దేవుడు సిక్కు తినక దావు సిక్కు తినక ఈ మధ్య ఎప్పుడు బస్సులలో లేడీస్ ఎక్కువ అనిపిస్తున్నారంట. హస్బెండ్ పోతున్నారు దావు కంట, ఓన్లీ లేడీసే పోతున్నారు దావు. ఎందుకంటే ఈ పర్సనాలు అయిపోయినాయి, పైసల పర్సనాలు. పైసల పర్సన్ అయిపోతుంది. నేను చెప్పేవన్నీ నిజాలా పర్సనాలు అని. నైట్ మీకు నిద్ర పట్టింది అనుకో మీ అంటే ఉత్సవం లవ్వలేదు. నైట్ మీకు ఎవరికైనా నిద్ర పట్టిందో మీరు ఖచ్చితంగా మీ అంటే అదృష్టవంతులు ఇవ్వలేదు భూమి మీద చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా 60 ఏళ్ళు పనిచేయడానికి రెడీ ఉంటారు. ఎంత 60 ఏళ్ళు పనిచేయడానికి రెడీ ఉంటారు. కొత్తలు కానీ పాత్రలు ఉంది. అందరికీ చెప్పే మాట లేదు సార్, మీరు చెప్పింది నిజం సార్, ఇవన్నీ వాస్తవాలు సార్, జీవితం ఇదే నడుస్తుంది. దానికి చాలా కథలు చెప్పలేదు, చాలా ఉన్నాయి కథలు. సిటీలు వేసుకుంటారు, సిటీలు ఎత్తే ముందర 4 కట్టలు బరాబర్ కడతారు, 5 కడతారు. సిటీ ఒక్కసారి మర్చిపోయి ఎత్తినాం అనుకో అయిపోయాయిగా ఇక ఫోన్ ఎత్తారు. ఇంటికి అడిగినప్పుడు ఇంటికి మర్చిపోయిన సార్ జరా ఇస్తా ఎక్కడ పోతున్నాను పారిపోతున్నా
ఈ డైలాగ్ లో మొత్తం నేను కూడా మారుమూల గ్రామికలు వచ్చిన వ్యక్తినే, నేను కూడా పేద గ్రామికలు వచ్చిన వ్యక్తిని, నేను కూడా అర్థం చేసుకోవాలి. అవన్నీ నాకు ఎందుకు తెలుసు అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు అవన్నీ నిజమే కదా, ఇవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ దాటుకుంటూనే వచ్చిన ఇవన్నీ దాటుకుంటూనే ఇప్పుడు 2.6 బిల్లా బుక్ చేసిన. బెంజ్ కార్ కూడా ప్లాన్ చేస్తున్నాం, ఎందుకంటే అప్డేట్ వర్షన్ బెంజ్ కార్ వస్తుంది, హైబ్రిడ్ వర్షన్ వస్తుంది డిసెంబర్లో. దాని వరకు 1.2 crores. ఈ 60 లక్షల కార్స్ కూడా చెప్పలేదు ఆటం. అందుకే 1.2 కార్ ప్లాన్ చేసుకుంటాం. బాగుందా లేదా? ఎందుకంటే 30 ఏళ్ళు పనిచేసినా కూడా మనకి ఇవన్నీ నీడ్స్, అవసరాలు ఫుల్ఫిల్ అవుతున్న డ్రీమ్స్ కాదు. నేను చెప్పే మాట ఏంటంటే ఈ డ్రీమ్స్ ఎందుకు మనం ఫుల్ఫిల్ అవుతలేవంటే మనం అందరం ఏం చేస్తాం, ఎలాంటి వ్యక్తులతో సోపతి చేస్తున్నాం, ఎలాంటి సోపతి చేస్తాం మనందరం పేదోళ్ళు. మనం ఎట్లయితున్నాం మనకు తక్కువ వ్యక్తితో సోపతి చేస్తాం. మీకు ఇది ఇండియాలో సైకాలజీ మెంటాలిటీ అంట. మన ఆడ చిన్నప్పుడు నాకు ఏం చెప్పి చెప్పరా, నువ్వు సోపతి చేస్తే నీకన్నా చిన్నతో సోపతి చేయకుండా నీకు పెద్దతో సోపతి చేయాలని ఇప్పుడు. పెద్దతో ఎందుకు, పెద్దతో సోపతి చేస్తే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, నీ టైం సేఫ్ అవుతుంది, మనీ సేఫ్ అవుతుంది. మన ఆయన చిన్నప్పుడు ఇప్పుడు మరి వ్యాల్యూస్ ఇదే సేమ్ వ్యాల్యూస్ విన్నింటిలో కనిపిస్తున్నాయి. అందుకే విన్నింటి బాగా కరెక్ట్ అని బాగా అర్థం చేసుకోరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఇది బాగా అర్థం చేసుకోవాలి. లాజిక్ ఇదే, చాలా లాస్ట్ స్టెప్ ఇదే అనమాట. మీ అందరికీ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కానీ ఈ డ్రీమ్స్ ఎందుకు నెరవేరో జనాభా కంటే వీళ్ళకి వీళ్ళ మీద నమ్మకం తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను పుట్టింది పేద ఫ్యామిలీలో, నేను పుట్టింది గుడిసెలో, నేను పుట్టింది సైకిల్ దగ్గర, ఎట్ల మంది దగ్గర. నా జీవితం ఎక్కడ బాగుంటుంది? నమ్మరు, అవకాశం వచ్చే నమ్మరాలు. కానీ నమ్మినోడు గెలుస్తాడు, నమ్మనోడు 60 ఏళ్ళు పనిచేస్తాడు. 60 ఏళ్ళు పనిచేద్దామా, జర కష్టపడి జర ఈ 95%కి వెళ్ళి 5% పోద్దామా? అదే క్లారిటీ ఇస్తుంది ఖచ్చితంగా. రెడీ అందరూ? రెడీ రా? మైండ్ ఇక్కడ ఉందా? ఉపరిస్తుందా? థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ డ్రీమ్స్ జనాభాకి ఎందుకు నెరవేరంటే కూడా రీజన్ ఏంటంటే డి అను డి. ఈ డి అంటే ఏంటంటే, డి అంటే మీనింగ్ ఏంటంటే డౌట్స్. ఏంటి డౌట్స్? తెలుగులో అయితే అనుమానం అంటే ఏమంటాం? అనుమానం పాత రోగం, అనుమానం పేద కనుకృతం సంథింగ్ అంటారు. ఈ 95% డ్రీమ్స్ ఎందుకు నెరవేరు అంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళ దగ్గర ఏముంటాయంటే డౌట్స్ ఉంటాయి. ఏముంటాయి? భూమి మీద నువ్వు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఒక్కరివే వెళ్ళాలా. ఇది బాగా చాలా వాల్యుబుల్ వర్డ్స్ ముందే చెప్తున్నా. భూమి మీద నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరివే వెళ్ళాలా. వేరే వాళ్ళకి చెప్పావు అనుకోని కాంపిటీషన్ ఎత్తాడు, లేదా నేను తినమే వేసి వాళ్ళు ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఈరోజు ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ ఏటుందో ఆయన రియల్ పర్సన్ ఆయన కాదు. మార్క్ జుకర్బర్గ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫేస్బుక్ తయారు చేసిండు. ఆయన దగ్గర డబ్బులు లేక ఐడియా ఈయన చెప్పిండు, ఎవరు మార్క్ జుకర్బర్గ్ చెప్పిండు. మార్క్ జుకర్బర్గ్ కూడా ఆయన కాపీ కొట్టి తీసుకుపోయి ఆయనకి ఎంతో డబ్బులు ఇచ్చి వదిలించుకుంటు, కానీ ఈయన కోట్లు సంపాదించుకుంటాడు. కొంతమంది చెప్తున్నా, నేను 30 ఏళ్ళ కింద నీళ్ళ వ్యాపారం పెడతా మా బెస్ట్ ఫ్రెండ్తో చెప్తానమాట. మామ నేను మామతో చెప్తానంటే నేను 30 ఏళ్ళ కింద ఒక మాట చెప్తాను, బాగా వినండి స్టోరీ, చాలా వాల్యుబుల్ రియల్ స్టోరీ కూడా ఇది. 30 ఏళ్ళ కింద ఇద్దరు ఫ్రెండ్స్ అనుకున్నాడ, మామ నేను నీళ్ళ వ్యాపారం పెడతాను, ఏమని నీళ్ళ వ్యాపారం పెడతామని చెప్పినట్ట. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఏమంటాడు, అని కింద వచ్చి మీలాగా చూసినాడు, నీకు దిమాగ్ ఉందా భయ నీళ్ళు ఉంటారని అంట. ఇప్పుడు దిమాగ్ నాకుందా లేకపోతే వాళ్ళకుందా, చెప్పడం ఉందా వింటం ఉందా దిమాగ్? ఇప్పుడు ఈ జనరేషన్ నీళ్ళు ఎంతమంది కొంటారు ఇక్కడ? అడుగుతుంది క్వశ్చన్, నీళ్ళు ఎంతమంది కొంటలేరన్న? కాలం మారిందా లేదా? నేను అందుకే చెప్తున్నా, జాబ్ అనే ట్రెండ్ పోయింది. దయచేసి మీ అందరికీ పాదాభివందనం చేస్తే మీ అందరికీ పాదాభివందనం చేస్తాను. డైరెక్ట్ చేయడం కాదు, మాట చెప్పిన మాట. ఓకేనా? ఎందుకంటే జాబ్లో ఎవరైనా ఒక్క పేరు చెప్పండి, జాబ్లో ప్రొడ్యూసర్ అయిన వ్యక్తులు, లీగల్ ప్రొడ్యూసర్, జీతంతో ప్రొడ్యూసర్ అయిన వ్యక్తులు ఉన్నారా? ఈ జాబ్ స్పెల్లింగ్ ఏంటంటే జే అంటే జాయినింగ్, ఓ అంటే అదర్స్, బి అంటే బిజినెస్ మ్యాన్. జే అంటే జాయినింగ్, ఓ అంటే అదర్స్, బి అంటే బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర ఎంప్లాయ్గా వర్క్ చేస్తే నువ్వు ఎంప్లాయ్ ఉంటావు, బిజినెస్ మ్యాన్ కాలేవు. హలో, ఈయనకేమో జీతం వస్తుంది, ఈయనకేమో జీవితం వస్తుంది, ఈ జాబర్కేమో జీతం వస్తుంది. ఈయన జీవితం, ఈయన జీతం, ఈ మధ్య 0 ఉందంటే, ఓ ఉందంటే, జీవితం దగ్గర. కానీ ఎంత తేడా ఉంది లైఫ్లో అర్థం చేసుకోండి. అందుకే 90% పీపుల్స్ డ్రీమ్స్ ఎందుకు నెరవేర్తలేవు కారణం ఏంటంటే వీళ్ళకి డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ నెరవేరాలంటే ఫస్ట్ టైం పీపుల్ ఎవరికి అర్థం కాదు. కానీ నేనేం చెప్తున్నంటే బెస్ట్ టైం విన్నింగ్ టీంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నీట్గా రాసి పెట్టుకోండి. సార్ కంపెనీ ఉంటుందా పోతుందా, ఈ కంపెనీ చేసిస్తామా, ఈ కంపెనీ స్కీమా, ఈ కంపెనీ ఎన్నో ఉంటుంది, ఒకవేళ ఈ కంపెనీ నిజంగా బెస్ట్ పీపుల్స్ లక్షలు వస్తున్నాయా, మీకు డౌట్ ఉంటే అన్ని రాసి పెట్టుకోండి. మీ డౌట్ కొన్ని ఉంటే జనాభా చెప్పిన తర్వాత కొంతమంది ఆ డౌట్ కొన్ని ఉంటాయి. ఆ 2 డౌట్ మొత్తం ఏం చేయాలి, మీరు కనగలో చేసుకోవాలి. కనగలో తెలుసా, అన్ని కట్టుకోదో పెట్టుకోవాలి. మీరు ఒక పేపర్లు రాసుకొని ఎవరైతే మీకు యాక్టివ్ గ్రోయింగ్ పర్సన్ ఉందో ఆ పర్సన్ దగ్గర ఏం చేయాలా, ఆ డౌట్ మొత్తం నీట్గా కూర్చొని గంట సేపు కూర్చోండి, 2 అవర్స్ కూర్చొని వీలైతే 3 అవర్స్ కూర్చోండి. కానీ డౌట్ క్లియర్ చేసుకోండి. ఏమంటున్నాం? డౌట్ క్లియర్ చేసుకోండి. ఈ డౌట్ క్లియర్ కాకపోతే ఏమవుతుంది, నువ్వు ఎన్ని రోజులు పని చేసినా కూడా ముందర పడదు. ఇప్పుడు నా రీసెంట్గా వాషింగ్ మిషన్ ఉన్న లాస్ట్ ఇయర్ మన 2 days బ్యాక్ ఏమిటంటే వాషింగ్ మిషన్ వాటర్ సప్లై అవుతలేదు. ఏమైతే వాటర్ సప్లై అవుతలేదు. ఇప్పుడు తోప దాంట్లో ఎక్కడికి కాదు కదా,
మా మిస్సెస్ చెప్తే ఏం చేసిన సరే ఒక రోజు అయితే ఉండాలని చెప్పి ఒక రోజు ఎట్లా ఉంటాం బట్టం మొత్తం ఖరాబ్ అవుతున్నాయి మొత్తం లేడీస్ ఇప్పుడు అది ఎక్కిందన్నమాట. లాస్ట్ ఏం చేసినట్టే మెకానిక్ ఫోన్ చేసినాం. ఇప్పుడు మెకానిక్ ఫోన్ చేసి అంటే ఇప్పుడు 3 days వస్తుంది. ఇప్పుడు ఆయన స్లాట్ బుక్ చేసినాం 3 days వస్తుంది. ఇప్పుడు సామ్సంగ్ అయినా నెక్స్ట్ ఏం చేసినట్టే ఎందుకు 3 days ఆగా ఫైనాన్స్ వేస్ట్ ఏం చేసినట్టే నేను నాకు ఇష్టం మెకానిక్ ఎవరైతే ఉన్నారో మెకానిక్ ఉన్నాడు ఆయన ఫోన్ చేసిన అని ఇట్లా నాకు వాటర్ సప్లై అయిపోలేదు వాషింగ్ మిషన్ ఏం చేయాలంటే స్లాట్ బుకింగ్ 3 days పడుతుందని చెప్పి ఏమవుతుంది ఏం చేస్తారు చాలా ఈజీలీ బ్రదర్ ఏముండదు ఎందుకంటే వాటర్ సప్లై క్యాప్లా ఉంటుంది అది పని చెప్పదు వీడియో కాల్ చేసి క్యాప్ ఇప్పినాం దాంట్లో లోపల జాలి ఉంది ఒకటి జాలి చిన్న జాలి ఉంది ఆ జాలి చేసిన డస్ట్ పట్టింది మొత్తం అది ఏం చేసింది డస్ట్ పట్టింది ఆ డస్ట్ క్లీన్ చేయని చెప్పిండు ఒక అర సెకండ్ క్లీన్ చేసిన అర సెకండ్ అనుకో కొత్త పడి ఒక సెకండ్ క్లీన్ చేసినా మళ్ళీ పెట్టినా వాటర్ వస్తుంది బాగుందా లేదా ఏమంటున్నా దీన్ని బట్టి మీకు ఏమర్థం అంటే గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో డౌట్ మొత్తం తిప్పుగా వెళ్ళామనుకో సంవత్సరం తిప్పిన 2 ఏళ్ళు తిప్పిన 3 ఏళ్ళు తిప్పిన తర్వాత నువ్వు బయటకు వెళ్ళిపోయావు డ్రీమ్స్ ఎలా ప్రూఫ్ లేదు నీకు దీని మీనింగ్ ఏంటంటే ఆడు ఎక్స్పర్ట్ అనే వ్యక్తిని అడిగితే అది క్లియర్ చేస్తాడు మన జీవితంలో కూడా డ్రీమ్స్ ఎందుకు అంటే మన మైండ్లో కష్టం ఉంటాం మన మైండ్లో కష్టం ఆ కష్టం ఏంది డౌట్ ఆ డౌట్ ఏంది నాకు మీ డౌట్ ఏందో ఆ డౌట్ రాసి పెట్టుకోండి ఆ కష్టం తీసేసి ఏమవుతుంది బ్లడ్ ఫ్లో నీట్గా ఉంటాడు కదా వాటర్ ఫ్లో బాగుంటుంది బ్లడ్ ఫ్లో బాగుంటుంది మన డ్రీమ్స్ కూడా మనకు నెరవేరుతాయి క్లియర్గా ఈ చిన్న మాట మీకు అర్థమైతే మీరు బిజినెస్ దూరం చేస్తారు డౌట్ పెట్టుకొని మీరు ముందర ఎప్పుడు ఇద్దరు చెప్తావు నో అంటే ఆపేస్తావు ఒక 10 మందికి చెప్తావు నో అంటే ఆపేస్తావు 20 మందికి చెప్తారు నో అంటే ఆపేస్తారు ఎందుకంటే మీ దగ్గర డ్రీమ్స్ స్ట్రాంగ్ లేవు అదే పెద్ద కష్టం అందుకే మీరు ఏం చేయాలా ఈ డౌట్ క్లియర్ అయితే మైండ్ ఫ్రీ అవుతారు కదా మీరు ఇంకో మాట చెప్తారు మీ ఇంట్లో సింక్ ఉంటుంది వంట చేశారు సింక్ ఉంది కదా కిచెన్ కడిగేది ఆ సింక్లో వాటర్ మొత్తం జమ అయింది ఇప్పుడు ఏం చేయాలి సింక్ క్లీన్ చేయొచ్చా లేదా లేదు సింక్ పని మీరు కొత్తలు కొట్టరా ఏం లేదు గిన్నెలు మారుస్తారా పక్కవాడి పడే కదా సింక్ క్లీన్ చేసుకోవాలా మనం తిన్న ప్లేట్ మాని తింటాం మనం ప్లేట్ క్లీన్ చేసుకోవాలి వద్దా అట్టే తింటరా ఆలోచిస్తే దూరం ఉంది అట్టే తింటరా అంటే అవునా మరి ప్లేట్ క్లీన్ చేసుకోక మైండ్ అని క్లీన్ చేసుకోవాలి నాకు అర్థం కాదు మీరు హలో మరి మైండ్ అని క్లీన్ చేసుకోలేకపోతే మీరు మీ మైండ్లో డౌట్స్ పెట్టుకుని ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు అంటే ఇక్కడ 60 ఏళ్ళుగా పని చేస్తారు భూమి మీద మనం వెస్ట్ ఏరియాస్కి వచ్చినా కూడా మీరు డ్రీమ్స్ రాసుకుని కూడా మీరు డౌట్స్ అట్లా పెట్టుకుంటే మీరు ముందరకి వెళ్ళిపోతారు